సినిమాలు, ఈ ఎదవ సినిమాలు చూసి మనోళ్ళు వాస్తవ జీవితాలు కూడా సినిమాలాగే ఉంటుందనుకుని భ్రమించి ఆ భ్రమలో పడి తాడేసి ఎక్కుతాడేమో చూద్దాం అనుకుంటూ ఉంటాడు. వాడు తాడేయుడు, వాడు నీకు ఉరి తాడేసి పోతాడు, నీ బ్రతుకే నాశనం చేస్తాడు. అదేమంటే కులం అడ్డొచ్చింది అంటాడు, పెద్దలు అడ్డొచ్చారంటాడు, సంస్కారం అంటాడు, ఎంతకాలం తిరిగిన తర్వాత పెళ్ళి అంటే పనికి మాలిందా అని అంటాడు. ఇట్లాంటి నీచమైన కార్యాలకు తెగిస్తాడు. మోసపోవద్దు, మోసపోవద్దు. ఎవరిలో ఏ జబ్బు ఉందో, ఎవరిలో ఏ రోగం ఉందో మనకు తెలియదు. గవర్నమెంట్ కూడా చెప్తున్నారు, పెళ్ళికి ముందు పరీక్షలు చేయించుకోండి, ఆ జబ్బు ఉంటుందేమో చూసుకోండి అని. అవును, మరి ఎవరిలో ఏముందో గవర్నమెంట్కే తెలియట్లే. ఆ ఆరోగ్య శాఖ మంత్రి పోయి పరీక్ష చేయించుకున్నాడు, ఆయనకు ఉందేమో లేదని, ఆయనకు ఉందో లేదో అని ఆయన పరీక్ష చేయించుకున్నాడు. ఆ వయసులో ఆ జబ్బు ఉందో లేదో తేల్చుకున్నాడు, ఆయన కూడా పరీక్ష చేయించుకొని. ఎందుకంటే చెప్పలేం, ఉందేమో. ఎవరిలో ఏ రోగం దాచబడి ఉందో తెలియని భయానకమైన పరిస్థితులు ఈ రోజున ఈ కుళ్ళిన సమాజం సాగిపోతూ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, నా బిడ్డలకు చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నాను, నా కన్న బిడ్డలకు చెప్పుకున్నట్టుగా లోకం